welcome to Tenali Double Horse TDH Vari Chart Show powered by Property Box ki swagatam suswagatam. ఇండస్ట్రీలో స్టార్ అవ్వాలి అంటే బ్యాక్గ్రౌండ్ కాదు, మనకి కావాల్సింది టాలెంట్ అని నిరూపించినటువంటి ఒక స్టార్ని మనం కలుసుకోబోతున్నాము. ఆయన మీద వచ్చినటువంటి ట్రోల్స్ అన్నింటినీ కూడా ఆయన ఒక బ్లెస్సింగ్గా భావించి వాటిని మార్చుకొని సక్సెస్తో దూసుకొని వెళ్తున్నాడు. హీ ఈజ్ నన్ అదర్ దాన్ కిరణ్ అబ్బవరం. హాయ్ కిరణ్. హలో హాయ్ అక్క. హాయ్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ సో మచ్. మాది చాట్ షో కాదు, పాడ్కాస్ట్ కాదు, టాక్ షో కాదు, మాది చాట్ షో. వెరీ హ్యాపీ వచ్చినప్పటి నుంచి చాలా ఎక్సైటెడ్గా ఉన్న థ్యాంక్ యూ. ఇలా మీతో ఇలా కూర్చొని కాన్వర్జేషన్ చాలా ఫ్రెండ్లీ వైబ్లో బాగుంటుంది. ఎస్ నాకు కూడా కిరణ్ సేమ్. సో ఈ ఉండేటువంటి చాట్ ఐటమ్స్లో మీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏంటి? బజ్జీ ఫేవరెట్. బజ్జీ ఫేవరెట్. నాది ఏదైనా నీకు ఏదైనా ఫుడ్ ఐటమ్లో ఏది ఇష్టం అంటే శనగపిండి బాగా ఇష్టం. ఓహో ఓకే. శనగపిండితో ఏం చేసినా పిచ్చి పిచ్చిగా తింటాను. సో దిల్రుబా సినిమా కూడా రాబోతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్. టీజర్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. వెయిటింగ్ ఫర్ ద మూవీ. కా సినిమా సూపర్ సక్సెస్ అయ్యింది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్లో, అందులోనూ ఒక డైరెక్టర్ కాదు ఇద్దరు డైరెక్టర్ని పెట్టి తీసి ఆ సినిమాని సూపర్ సక్సెస్ చేసినందుకు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో దిల్రుబా ఆ సక్సెస్ని అంటే మనకి కా సినిమా ఏదైతే ఉండిందో అది కంప్లీట్లీ డిఫరెంట్ జానరా. ఇప్పుడు రాబోతుంది మాత్రం ఒక యాక్షన్, అంతే, లవ్ యాక్షన్, లవ్ యాక్షన్, రొమాన్స్ కూడా ఉంటుంది. రొమాన్స్ ఉంది, చూసాం కదా. ఒక గన్నిస్తే కాల్ చేస్తానని చెప్తున్నారు కదా. ఇది ఇంకొక కైండ్ ఆఫ్ జానరాలోకి మనల్ని తీసుకెళ్ళబోతుందా? అంతే, కంప్లీట్లీ. ఇప్పటి వరకు నేను ఇంత ఇంటెన్సిఫైడ్ రోల్ ప్లే చేయలేదు. వెరీ పవర్ఫుల్ అండ్ ఒక సిద్ధాంతం నమ్మిన ఒక క్యారెక్టరేషన్ మీద ఉంది. వాడు ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పడు. ఎందుకు సారీ థ్యాంక్స్ చెప్పడం అన్నదే కొంచెం ప్లాట్ లైన్. వెరీ ఇంట్రెస్టింగ్. నేను ప్లే చేసేటప్పుడు కూడా చాలా నాకే కొత్తగా అనిపించింది. నేను ఇంత కోపడతానా, ఇంత కోపంగా ఉంటానా నేను అన్నట్టు. అవునా? కిరణ్ అంత కోపం రాదా? నేను కొంచెం సాఫ్ట్గానే ఉంటాను. బయట కోపం వచ్చినప్పటికీ రేర్. కొంచెం మీరు సాఫ్ట్వేర్ కదా? సాఫ్ట్వేర్, అందుకే కొంచెం సాఫ్ట్. సో మా చాట్ షోలో మొత్తం 3 రౌండ్స్ ఉన్నాయి. రగడా రివైండ్, పానీపూరి పాజు, వడాపావ్ వైరల్. అంటే పేరుకి తగ్గట్టుగా మేమేం తినిపించట్లేదు, కానీ పేర్లు మాత్రమే అలా పెట్టాం అంతే. అంటే మనకి ఎస్పెషల్లీ బాగా ఇష్టం కాబట్టి ఈ చాట్లు, వాటి పేర్లు అలా పెట్టాం. సో టు స్టార్ట్ విత్ చిన్న స్టార్టరు. 90s స్నాక్స్కి సంబంధించి నేను కొన్ని పేర్లు చెప్తూ ఉంటాను. 2 పేర్లలో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, స్టార్ట్. బిగ్ బబూలా బూమరా. బూమరా కాఫీ బయట. కాఫీ బయట పార్లీజియా. కాఫీ బయట పాపిన్సా. కాఫీ బయట రస్నానా. కాఫీ బయట పెప్సీనా. కాఫీ బయట గోల్డ్ స్పాటా. కాఫీ బయట కిస్మీ చాక్లెటా. కాఫీ బయట ఆల్పెన్ లిబీనా. కాఫీ బయట లిటిల్ హార్ట్సా. కాఫీ బయట గోలీ సోడానా. కాఫీ బయట ఐస్ గోలైనా. కాఫీ బయట ఆరెంజ్ క్యాండీనా. కాఫీ బయట ఫ్యాంటమ్ స్వీట్ సిగరెట్సా. కాఫీ బయట మ్యాంగో బయట. కాఫీ బయట రేగి పళ్ళు విత్ సాల్టా. అబ్బా బాబోయ్, నాకు తెలిసి ఈ గేమ్లో ఒక్కదాన్నే ఇంతసేపు పట్టుకున్న వాళ్ళే లేరండి. దీనికి ఒక రీజన్ ఉందండి. ఏంటది? ఊర్లో మాకు అంతప్పుడు మేము ఉన్నప్పుడు కొంచెం మిల్క్ అన్నది కష్టం అవుతుండే. మా ఊర్లో ఉన్నప్పుడు కొంచెం పల్లెలో కొంచెం కష్టంగా ఉండేది. గేదె పాలు అది ఇది ఎప్పుడు రేర్గా దొరికేది. అది ఎవరో మా బంధువులు ఎవరో ఇంటికి వచ్చినప్పుడు కాఫీ బైట్ చాక్లెట్ ప్యాకెట్ తెచ్చాడు. అవి ఒక 200-300 చాక్లెట్స్ దాకా వచ్చాయి. ఇంకా నాకు కంటిన్యూస్గా 2 నెలలు అదే. ఇంకా రోజు మార్నింగ్ లేగానే కాఫీ బైట్ చాక్లెట్, ఈవినింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కాఫీ బైట్ చాక్లెట్. అక్కడ ఊర్లో చదువుకున్నాను అనమాట. 2 months కాఫీ బైట్ చాక్లెట్ తిని నాకు అదొక అడిక్షన్ అయిపోయింది. నాకు ఎక్కడికన్నా వెళ్ళినా నాకు కాఫీ బైట్ చాక్లెట్ అంటే పిచ్చిగా నచ్చేది అనమాట. నేను ఈవెన్ ఇంకా అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి కదా చాక్లెట్స్, మెగా బైట్ అని, డైరీ మిల్క్ అని అన్నీ వచ్చినప్పటికీ ఎప్పటికీ కాఫీ బైట్ చాక్లెట్ నేను 10th క్లాస్ వరకు తింటూనే ఉండేవాను. అందుకనే అంత కనెక్ట్ అయిపోయి నేను అంత స్ట్రాంగ్గా కాఫీ బైట్ అంటే. అర్థమైంది. అంటే మోర్ దెన్ అది ఒక స్వీటో షుగర్ ఐటమో కాకుండా ఇట్స్ అన్ ఇమోషన్ అనుకుంటాం కదా. అంటే మనకు ఆ బాల్యాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఓకే, సరే అయితే ఒకసారి బాల్యంలోకి వెళ్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ రౌండ్. తెనాలి డబుల్ హార్స్ TDH చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ లో మన మొట్టమొదటి రౌండ్ రగడా రివైండ్. ప్రతిసారి ఒక కొత్త ప్రోడక్ట్తో TDHలో ఆహా ఈ ప్రోడక్ట్ కూడా ఉందా అని ఆశ్చర్యపోయేలాగా చేస్తూ ఉంటారు తెనాలి డబుల్ హార్స్. రానున్నటువంటి వేసవి కాలంలో అత్యంత సులువైన, శ్రేష్టమైన స్టార్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు. శ్రమ లేకుండా 5 నిమిషాల్లో పెట్టేయచ్చు. ఇంటిల్లిపాది హాయిగా ఆస్వాదించవచ్చు. ఇడ్లీ అంటే ఏది పడితే అది అనుకునేరు కాదు, మృదువైన మెత్తనైన ఇడ్లీలు.
తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్లతో కలిపి తెనాలి డబుల్ హార్స్ ఇడ్లీ రవ్వని కూడా వాడండి. ఎందుకంటే మృదువైన ఇడ్లీలు ఇక్కడే ప్రారంభం. అయ్యో ఉత్తి ఇడ్లీలు ఎలా తింటాము అనుకుంటున్నారా? కంగారు పడద్దు మిత్రమా, మీకోసం TDH సాంబార్ పొడి రెడీ. కూరగాయల్ని కట్ చేయండి, నీళ్ళల్లో వేయండి, పప్పు వేయండి, దానితో పాటు TDH సాంబార్ పొడి కూడా కలపండి. అన్నట్టు తాళింపు ఉప్పు వేయడం మర్చిపోకండి. మరి ఇంకేముంది, మృదువైన ఇడ్లీలకి TDH సాంబార్ కూడా రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, www.tenalidoubleHorse.com వెబ్సైట్కి లాగిన్ ఇవ్వండి. ఇడ్లీ రవ్వ, మినపగుళ్ళు, సాంబార్ పొడి, ఇంకా ఎన్నో ప్రోడక్ట్స్ని ట్రై చేయండి. తెనాలి డబుల్ హార్స్ మజాకా. సో ఈ రగడ రివైండ్లో ఇందాకే మీ బాల్యం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి జనరలీ ఏంటంటే చిన్నప్పుడు మనకి ఇంట్లో ఉండేటువంటి కంఫర్ట్స్, అన్నదమ్ముల మధ్యలో ఉండేటువంటి ఆప్యాయతలు, లేకపోతే చిలిపి తగాదాలు, రిలేటివ్స్ మనల్ని బుజ్జగించటము, అలాగే హెల్తీ స్నాక్స్ పెట్టడం, ఇవన్నీ ఉంటాయి కదా. బట్ ఐ హర్డ్ దట్ మీరు చాలా ఎక్కువ హాస్టల్లోనే గడిపారని విన్నాను. సో ఆ హాస్టల్ లైఫ్ ఎలా ఉండింది? 6th క్లాస్లోనే హాస్టల్లో వేసేసారు నన్ను. ఇంకా అప్పటిదాకా నేను తెలుగు మీడియం చదువుకున్నాను. మా ఊర్లో మామూలుగా ZPH హై స్కూల్స్ ఉంటాయి కదా, తెలుగు మీడియం. అక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం ఏదో ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉండేది బిగినింగ్ స్టేజ్లో నాకు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు, హాస్టల్లో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ తిరుపతిలో నేను చదువుకున్నది. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంచెం డేస్ కలర్స్ కానీ వాళ్ళకి కానీ, ఇదిగో మీరు ఈ కొన్ని సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఇవన్నీ వాళ్ళకి తెలిసేటి. నాకు అసలు తెలిసేటి కాదు. మా ఊర్లో టీవీ ఉండేది కాదు. మాకు టీవీ అన్నదే లేదు ఊర్లో, ఎవరికో ఒకరికి ఉండేది. కానీ అంటే అంత ఎప్పుడో దూరదర్శన్ ఒకటి వచ్చేది, ఎప్పుడన్నా చూసేవాళ్ళం. కానీ పెద్ద ఈ ఇంగ్లీష్ మూవీస్ కానీ, కార్టూన్ గేమ్స్ కానీ ఇవన్నీ ఐడియా ఉండేది కాదు. వాళ్ళతో మింగిల్ అవ్వడానికి ఫస్ట్ టైం నాకు ఒక 1 year టైం పట్టింది. ఓకే, అదిగాక ఇంగ్లీష్ మీడియం కదా, నాకేమో రాదు. అప్పటి నుంచి తెలుగు మీడియం నుంచి వచ్చాయి కదా, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడలేక నన్ను ఏదైనా లేదు చదవమంటే ఏదో పెద్ద వచ్చేసినలా కాన్ఫిడెంట్గా చదివాను. కానీ చుట్టూ ఇలా చదివి ఇలా దించేలోపు అందరూ నవ్వు ఆపుకుంటూ ఉండేవాళ్ళు, అందరూ నవ్వుతూనే ఉండేవాళ్ళు స్టూడెంట్స్ అందరూ. అలా 1 year అంతా పట్టింది. తర్వాత ఫ్రెండ్స్ అవ్వడం, కొంచెం మొత్తం అంతా మింగిల్ అయిపోవడం. అంటే అందుకే ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ నాకు అంతగా తెలియదు, కొంచెం ఎప్పుడు దూరంగానే ఉన్నాను. సో హాస్టల్లో అలా ఫుడ్ కోసం గొడవ పడుతూ ఉండడం. మా బెస్ట్ పార్ట్ ఏంటంటే హాస్టల్లో కొంచెం ఫుడ్ బాగుండేది. నేను రాయలసీమ హై స్కూల్లో చదివాను. ఆ స్కూల్లో చదివిన వాళ్ళు ఎవరైనా తిరుపతిలో బైరాగ్ పెట్టడం, ఫుడ్ అదిరిపోయేది. ఫ్రైడే వచ్చిందంటే కుష్కా కోసం మేము కొట్టుకునేవాళ్ళం. ఏంటది కుష్కా? కుష్కా అంటే కొంచెం కుష్కా అంటే టమోటోతో చేస్తారు, కొంచెం టమోటో రైస్లా ఉంటుంది కుష్కా. అది ఎప్పుడన్నా టేస్ట్ చేయండి. కుష్కా తింటే బాగా నిద్ర వస్తుంది. అవునా? ఫ్రైడే మార్నింగ్ మేము కుష్కా 2 ప్లేట్లు మేము మార్నింగ్ కుష్కా తిన్నామంటే ఫ్రైడే ఈవినింగ్ వరకు ఇంకా ఎవరేం చేసినా నిద్రపోవాళ్ళం క్లాస్లో. హ్యాపీ, మాకు కొడితే కొట్టారులేని నిద్రపోవాళ్ళం అనమాట. కొంచెం బాగుండేది అలా హాస్టల్ లైఫ్. కానీ ఇదిగో మార్నింగ్ 5కి లేయాలి, ఎప్పుడో నైట్ 10 దాకా 11 దాకా స్టడీ అవర్స్ అంట, అది ఇది అంట. బట్ మంచి ఫ్రెండ్స్ దొరికారు. లైఫ్ని అక్కడే నాకు తెలిసి నేను డిఫరెంట్ వేలో చూశాను. మోర్ దెన్ ఫ్యామిలీ రిలేటివ్స్ కన్నా ఇలా హాస్టల్లో పెరగడం వల్ల ఆల్ కైండ్ ఆఫ్ పీపుల్ని నేను అప్పుడే మీట్ అయ్యాను. వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, కొంచెం ఎమోషన్స్ మనం ఎలా హ్యాండిల్ చేయొచ్చు అవన్నీ. సో అక్కడ కొంచెం స్ట్రాంగ్ పర్సన్ అయ్యానేమో చిన్నప్పటి నుంచి అన్న ఒక ఫీలింగ్. అండ్ అలాగే మీ అమ్మగారి గురించి కూడా మీరు మొన్న రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేము విన్నాం. అంతకుముందు కూడా మీరు మెన్షన్ చేసినట్టున్నారు దట్ ఆవిడ మీ చిన్నతనంలోనే కువైట్ వెళ్ళిపోయారని. ఆవిడతో మీ కమ్యూనికేషన్ క్యాసెట్స్ ద్వారా జరిగేవని. అవునవునవును. అది ఎలాగా, హౌ? అంటే మా ప్రాంతంలో సైడు రాయలసీమ బేసిక్గా కడప, రాజంపేట ఇటు సైడ్ ఏంటంటే మాకు ఇక్కడ పంటలు బాగా పండకపోవడం, చాలామందికి ఆదాయం లేకపోవడం వల్ల ఏంటంటే అప్పుడు కువైట్ అన్నది అందరూ ఎంచుకునేవాళ్ళు, అందరూ వెళ్ళేవాళ్ళు. అలాగే మా అమ్మగారు కూడా వెళ్ళారనమాట. వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ ఉండడం, అక్కడ ఏదో బట్టల షాప్ పెట్టుకుని ఏదో చేస్తూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మాకేమైపోయేదంటే ఇంకా అప్పుడు ఫోన్స్ ఇలాంటివన్నీ ఏమి ఉండేది కాదు కదా. ఆవిడ మాతో ఏదైనా మాట్లాడాలి అని అంటే ఆవిడ క్యాసెట్ రికార్డ్ చేసి వాళ్ళ సర్కిల్లో ఎవరైనా సరే ఇక్కడికి వస్తుంటే ఆ క్యాసెట్ ఇచ్చి పంపించేవాళ్ళు. మేము ఆ క్యాసెట్ ఇక్కడ ప్లే చేసుకొని, అప్పుడు మా ఇంట్లో టేప్ రికార్డ్ కూడా ఉండేది కాదు. పక్క ఇంటికి వెళ్ళి ఆ టేప్ రికార్డులో ఆ క్యాసెట్ పెట్టుకొని మేము మా ఫ్యామిలీ అంతా, నేను, అన్న, నాన్న, అవ్వ ఉండేది. అవ్వ మేము నలుగురం కూర్చొని ఒక 2 hours వస్తుందేమో క్యాసెట్, ఇటు సైడ్ అటు సైడ్ తిప్పి పెడితే అదంతా కంప్లీట్గా ఆవిడ ఏం మాట్లాడుతుందో విన్నాం. మేము విన్న తర్వాత ఒక 1 week తర్వాత మేము ఒక క్యాసెట్ రికార్డ్ చేసి వచ్చిన వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్తారు కదా, అది తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళతో ఇచ్చి పంపించడం. అలా అలా ఉండేదన్నమాట కమ్యూనికేషన్. అలా ఎన్నేళ్ళు గడిచింది? ఆల్మోస్ట్ ఒక 12 years. ఓకే, అంటే మీ చిన్నతనం అంతా? బేసిక్గా నేను 2nd class ఉన్నప్పుడేమో అమ్మ అటు వెళ్ళింది. బీటెక్ ఫస్ట్ ఇయర్ వరకు అక్కడే, ఇంకా అంటే మధ్యలో వస్తూ ఉండేవాళ్ళు. ఓకే, అంటే మేబీ హార్డ్లీ నేను ఒక 13 yearsలో ఒక 3 months or 5 months అలా స్పెండ్ చేసి ఉండొచ్చు. అంటే వస్తే ఒక 1 month అలా వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అనమాట. 3 years కలా
అది కొంచెం కాస్ట్లీ కదా రావాలన్న టికెట్ ప్రైజెస్ అది ఇది కొంచెం ఆవిడ ప్రతి ఒక్క రూపాయి అలా సేవ్ చేసుకుంటూ ఉండేది మమ్మల్ని చదివించాలి అని అలా కొంచెం. కానీ ఇప్పుడు ఆవిడ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారేమో కదా మీ విజయాలన్నిటిని చూసి. రాజావారి రాణి గారు రిలీజ్ అయినప్పుడు ఆవిడ రిలీజ్ కూడా ఇక్కడ లేదు, అక్కడే ఉంది ఆవిడ. మళ్ళీ ఒకసారి వెళ్ళింది రాజావారి రాణి గారి తర్వాత. దెన్ షీ థాట్ వీడేదో బాగుపడేలా ఉన్నాలే, ఇంకా ప్రాబ్లం లేదులే అని దాని వచ్చింది అని అప్పుడు ఇక్కడికి వెనక్కి వచ్చింది. ఓకే, మీ ఫాదర్ కూడా ఇక్కడే జాబ్ చేస్తూ ఉండేవాళ్ళ? మీ నాన్నగారు ఇక్కడ ఊర్లోనే? నాన్న ఊర్లోనే ఉండేవాడు. నాన్న వ్యవసాయమే, మాకు పొలాలు ఇవన్నీ ఉండేవి. నాన్న వ్యవసాయం చేస్తుండేవాడు, మమ్మల్ని చూసుకుంటూ ఉండేవాడు నాన్నంతా. ఓకే, ఇంకా వాళ్ళకి ఇంకంతే దున్నడం. మాకు చెనిక్కాయలు వేస్తాం మేము ఎక్కువ, గ్రౌండ్ నట్స్, మాకంత గ్రౌండ్ నట్స్ ఇవన్నీ ఉండేవి. నాన్న ఇక్కడ మమ్మల్ని చూసుకున్నాడు ఇంటి దగ్గర. ఓకే, అన్నని నన్ను. మీరు క్యాసెట్ అంటే నాకు ఒక సంఘటన గుర్తొచ్చింది. నేను అప్పట్లో గీతాంజలి అని ఒక సీరియల్ షూట్ చేయడానికని 95, 96 ఆ ప్రాంతంలో అమెరికా వెళ్ళాం. ఓకే, అమ్మ, నేను, ఇంకొక 3 మెంబర్స్ మాత్రమే క్రూ. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడేమో ఇంత రద్దీ, ఇంత జనాలు, ఎప్పుడు చూసినా హడావిడి, ఈ ఫ్రెండ్స్ అంతా ఉండి అక్కడికి వెళ్ళేసరికి నిర్మానుష్యం అయిపోయింది నాకు. నేను చేసిన పని ఏంటంటే రోజు ఒక క్యాసెట్ పెట్టుకొని రికార్డ్ చేసేదాన్ని. అందులో ఎవరితోనైనా మాట్లాడాలి కదా, మరి మాట్లాడడానికి ఎక్కువ మనుషులు లేరు కాబట్టి ఒక క్యాసెట్ పెట్టుకొని రికార్డ్ చేసి దాన్ని అంతా అయిపోయిన తర్వాత పంపించడానికి కూడా లేదు కాబట్టి నేను తిరిగి వచ్చిన తర్వాత నా అనుభవాలన్నీ అని చెప్పి మాకు తెలిసినటువంటి ఒక రైటర్కి ఇచ్చాను. నాకు ఐ కెన్ అండర్స్టాండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాట్ హ్యావింగ్ పీపుల్ టు టాక్. మీ మదర్ మాత్రం నిజంగా గ్రేట్. అమ్మగారి పేరు? పుష్పవతి. పుష్పవతి గారిని అడిగానని చెప్పండి. స్ట్రాంగ్ లేడీ. చూసేస్తుంది ఇప్పుడు ఇంకా. అవునా, మీరంటే చాలా ఇష్టం. ఓకే, అలాగే మీ లైఫ్లో చాలా పెద్ద సపోర్ట్ సిస్టమ్ మీ బ్రదర్ రామాంజులు గారు కదా? రామాంజులు గారు. హాస్టల్ కూడా ఇద్దరు కలిసే చదివారా? నేను వేరే హాస్టల్, నాకు అన్నకి 7 years డిఫరెన్స్ ఉంది అనమాట. సో నేను 6th లో జాయిన్ అయితే అన్న ఇంటర్లో కదా, అన్నకి వేరే హాస్టల్ ఉండేది. మా ఇద్దరికి కామన్ పాయింట్ థియేటర్లో. అవుటింగ్ ఇస్తే మేము ఇటు నుంచి థియేటర్కి వెళ్ళేవాళ్ళం, ఆయన అటు నుంచి థియేటర్కి వచ్చేవాళ్ళం. కొన్నిసార్లు తెలియకన్నా కలుసుకున్నాం థియేటర్లో. ఆయన ముందర సీట్లో, నేను వెనకాల సీట్లో. అంటే తెలియకుండానే సినిమాలకు వెళ్ళారా? వెళ్ళాము. ఇంద్రా సినిమా నేను వెనక నుంచి ఇలా పేపర్ ఇసిరేస్తున్నా, ముందర నుంచి ఉన్నారు కదా, వాళ్ళకి ఏదో డిస్టర్బ్ అయ్యి లేచారు, అరుస్తున్నారు, ఎవర్రా ఇది అని తిరిగి చూస్తే వాళ్ళ తమ్ముడిని వెనకాల నేనే ఉన్నా. ఓకే, సో మీరు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఆయన? నేను జాబ్ మానేసేటప్పుడు అన్నతో ఒక్కడితో డిస్కస్ చేద్దాం అనుకున్నా. అప్పటికే అన్నతో కూడా చేయలేకపోయాను. కొంచెం బీటెక్ అంతా అన్నయ్య నాకు పంపిస్తూ ఉండేవాడు. నెలకు ఒక 4,000 తన శాలరీలో పంపిస్తూ ఉండేవాడు. బాగా దబాయిస్తుండేవాడు అనమాట. నాకు నెలకి మంత్ 2nd, 3rd వస్తే పడకపోతే నేను ఎందుకు డబ్బులు లేదు నాకు అని చెప్పి కొంచెం అరిచేవాను నేను. అప్పుడు నాకు తెలిసేది కదా రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. సరే వేస్తలేరా అని చెప్పి వేసేవాడు. మొత్తం అయిపోయింది. నేనేదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి పెద్ద నేను పొడి చేస్తాను, మొత్తం ఇంకా ఫ్యామిలీని మొత్తం నేను అల్లాడిస్తాను అనే జోన్లో వెళ్ళిపోయాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోయి సంపాదిస్తూ ఇంటికి వచ్చేసరికి అదేం ఎక్కడికి ఆనట్లే. ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ అలాగే అలా ఊగుతూ తేలుతూ ఉంది. కానీ ఇదిగో ఎక్కడికైనా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కంపల్సరీ అవసరం అయ్యేది. మనమేమి అంత ప్రైవేట్ హాస్పిటల్స్కి అలా వెళ్ళే సినారియో లేదు అంతగా. ఇప్పుడు కొంచెం ఏంట్రా తేడా కొట్టేస్తుంది ఏంటి, ఇంకెప్పటికి ఇంతేనా, ఏదో ఒకటి మారాలి కదా అనే ఒక సినారియోలో జాబ్ మానేసినప్పుడు క్రెడిట్ కార్డ్ ఇచ్చిండు అన్న. ఎప్పుడైనా అవసరమైతే వాడుకోరా అది ఇదని. నేను పెద్దగా వాడలేదులేండి, ఎప్పుడు వాడలేదు. బట్ ఈజ్ బీన్ సపోర్టింగ్. నాకు సినిమాలంటే పిచ్చి అన్ననే కారణం అండి. ఈజ్ లైక్ కైండ్ ఆఫ్ కొంచెం రెబల్ క్యాండిడేట్. టౌన్లో బాగా ఎక్కడికి వెళ్ళినా బాగా తిరిగేవాడు. నేను రామాంజుల తమ్మున్నంటే నన్ను గుర్తుపెట్టేవాళ్ళు. ఎక్కడికైనా బిర్యానీ సెంటర్కి వెళ్తే రామాంజుల తమ్మున్నంటే బిర్యానీ పెట్టేవాళ్ళు. ఆయన కట్టుకుంటాను నెల తర్వాత కొంచెం డబ్బులంతా కొంచెం బాగుండే. బాగా ఆయన పిచ్చి సినిమాలంటే, ఎక్కడికి వెళ్ళినా సినిమాకి నన్ను తీసుకెళ్ళేవాడు. ఆయన వల్ల ఎక్కడో తెలియకుండా నాకు కూడా అరే సినిమాలంటే ఎంత పిచ్చి కదా అని వెళ్దామని ప్రయత్నించాను. తను భయపడిపోయాడు, అసలు అవ్వలేదక్క. అసలు తను, నేను జాబ్ మానేశాను, వీడు హైదరాబాద్కి వచ్చినప్పుడు వణికిపోయాడు మా అన్న. అసలు పిచ్చి పట్టిందా నీకన్నా, ఏం మాట్లాడుతున్నారో, మనం హీరోలు ఏంటి అంటే, మాకున్న దాంట్లో థియేటర్కి వెళ్ళి మేము అక్కడ ఊర్లో టికెట్ కొనుక్కొని థియేటర్కి వెళ్ళడం మాకు పెద్ద విషయం. నువ్వు హీరో ఏంట్రా నువ్వు అది ఇది అనగానే, సర్లే ఏదో వచ్చా ప్రయత్నిద్దాం, ధైర్యం అయితే ఉంది కదా, ఏమవుతుంది, ఇలా అయితే నేను బతకలేను అంటే, ఇలానే అయితే వెళ్ళొద్దు, ఏదో ఒకటి అయితే చేద్దాం అనే జోన్లో సరే కానీ మరి అని క్రెడిట్ కార్డ్ అది ఇది ఇచ్చి 1 year అటు ఇటు ఉన్నాడు. కానీ భయపడుతూనే ఉన్నాడు, వద్దు 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 అనేవాడు. తర్వాత రాజావారి రాణి గారు అయిన తర్వాత ఈజ్ వెరీ హ్యాపీ. ఒకళ్ళ ఫ్రెండ్స్ అందరిని వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత వీడు ఓకే రానంటే ఆయన చాలా ధైర్యంగా. దెన్ ఎస్ఆర్ కళ్యాణ మండపం రాయచోట్లో తనే బాక్స్ కొనుక్కున్నాడు. ఇంకా వెరీ ప్రౌడ్. అంటే నేను నాకన్నా ఆయన ఎక్కువ ఎంజాయ్ చేశాడు సక్సెస్. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఈ సెలబ్రేటెడ్ లైక్ ఎనీథింగ్. నాకు మా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూ ఉంటాయి, నేను నిద్రపోకుండా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.
యా అలా. వాట్ డూ యూ మిస్ మోస్ట్ అబౌట్ హిమ్? అంటే నా సక్సెస్ ఆయనే ఎంజాయ్ చేసాడేమో ఉండింటే అని అంతే. ఇప్పుడు ఇంకెంత సంపాదించినా ఏం చేసినా ఆయన ఉండింటే బాగుండు కదా అని. అవును అవును. ఐ థింక్ మీరు ఒక ట్వీట్ కూడా పెట్టినట్టున్నారు కదా, ఒకసారి చూద్దామా అది? ఇది అన్న గురించా? ఆయన చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళానక్క. మామూలు నాకు ఇలా పెట్టను, ఎప్పుడు నా చూస్తే నేను మా ఫ్యామిలీ గురించి ఎప్పుడు పెట్టను ఇలా. చనిపోయినప్పుడు ఇంటికి వెళ్ళా, ఇద్దరు చిన్న పిల్లలు, ఆడపిల్లలు ఇద్దరు, సాన్వి దిగ్వి. ఒకరికేమో 7 years, ఒకరికేమో 3 years. ఆయన బాడీ ఉన్నప్పుడు వాళ్ళని ఆయన చూపించొద్దు అని చెప్పి నేను పక్కకి తీసుకెళ్ళిపోయాను రూమ్లో. నాకు ఏం చేయాలో తెలియక కొంచెం ఎమోషనల్ ఏదో పెట్టినట్టున్నా. ఆయన ఎప్పుడు అనేవాడు, అరే ఊరికి రోడ్డు వేయాలరా ఎప్పుడన్నా, కొంచెం మా ఊరికి ఇప్పటికీ రోడ్డు ఉండదు అనుకోండి, మేము ప్రయత్నిస్తున్నాను, నేనే వేద్దాం ఎలా అయినా సరే, అది ఏదో ఉన్నాయి కొన్ని లాజిస్టిక్స్ వర్కౌట్ అవ్వలే, రోడ్డు వేయాలి, బాగా చూడాలిరా, బాగా ఎదగాలరా అనేవాడు అలా. కానీ ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి మీకు. ఉంటాయి. ఇంత కష్టపడి, అలాగే మీ అమ్మగారి బ్లెస్సింగ్స్, మీ అన్నయ్య బ్లెస్సింగ్స్ అన్నీ డెఫినెట్లీ మీకు ఉంటాయి. కిరణ్ అబ్బవరం ఏజ్ 32 years, ఇండస్ట్రీకి వచ్చి 5 years 107 days, అలాగే చేసినటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఒక 5, ఫీచర్ ఫిల్మ్స్ 9. కరెక్టా? సూపర్. లెక్క కరెక్టేనా? ఓకే. చాలా కష్టాలని అనుభవించారు, బోలెడన్ని ట్రోలింగ్స్ కూడా అయ్యాయి, వాటన్నిటిని కూడా అధిగమించాడు. అయితే ఇండస్ట్రీలో మీకు బాగా హ్యాపీనెస్ని ఇచ్చినటువంటి మూమెంట్ ఏంటి, బాగా సాడ్గా అనిపించినటువంటి మూమెంట్ ఏంటి? అంటే హ్యాపీనెస్ అంటే నాకు తెలిసి రాజావారి రాణి గారు రిలీజ్ డే November 29th, 2019. ఒక్కసారి గోడ మీద పోస్టర్ చూసుకుంటే చాలా అనుకున్నది. రాజావారి రాణి గారి సినిమా థియేటర్లో ఎన్నో పడ్డాను, దానికి 1 year కింద మీద పడ్డాను, అన్నీ తిరిగాను, ఈ సినిమాని ఎలా అయినా థియేటర్కి తీసుకురావాలని అంతా పడ్డాను. అన్ని హర్డల్స్ దాటుకొని ఆ రోజు సినిమా థియేటర్లో ఫస్ట్ టైం మనల్ని స్క్రీన్ పైన చూసుకున్నప్పుడు వెరీ హ్యాపీ. ఓకే, దీనికోసమే కదా వచ్చింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే సాడెస్ట్ కానీ లేకపోతే లోగా అనిపించినటువంటి మూమెంట్ కానీ? లోగా అంటే నేను ఎప్పుడు అంత అసలు అంటే కొంచెం వెరీ స్ట్రాంగ్ అలాంటి విషయాలు ఎక్కువ ఉండను, కానీ ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో ఏమైపోయిందంటే నేనా ఎక్కువ మన గురించి చెప్పుకునే టైపు కాదు, ఏదో మన పని ఏదో మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒకసారిగా ఫస్ట్ రాగానే 2 సినిమాలు పెద్ద హిట్ అయిపోగానే వీడెవడో అనే చాలా వెనకాల అయిపోయింది. సమ్ పొలిటికల్ బ్యాక్డ్రాపో లేకపోతే ఏదో వచ్చాడనో, అప్పుడే కొన్ని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పడిపోవడం వల్ల ఆబ్వియస్లీ ఒక ఎక్స్పర్సన్కి బయట నుంచి చూసేటప్పుడు ఇన్ని అవకాశాలు ఎలా వస్తాయి, ఇన్ని ఎలా వస్తున్నాయంటే ఏదో ఉంది అని చెప్పి సంథింగ్ తెలియకుండానే మన చుట్టూ ఒకటి మనమంటే ఏంటో తెలియలే ఎవరికి. అరే ఏంటి మనం ఎప్పుడు తేడాగా మాట్లాడింది లేదు, మన పని ఏదో మనం చేసుకుంటున్నాం, మన పాటికి మనం ఏదో కష్టపడుకొని వెళ్తున్నాం, మనం కాంది మనం ప్రొజెక్ట్ అవుతున్నాం ఏంటి. ఐ నో ఐ డిడ్ ఏ బ్యాడ్ ఫిలిమ్స్, ఏదో మనం ప్రతి ఒక్కసారి మనం ఏదో గొప్ప నటన చేసామని కాదు, కానీ చిన్న యాక్టింగ్ అది ఇది మిస్ అయినప్పటికీ ప్రయత్నం అయితే చేస్తున్నాము. మనం డిజర్వ్ కాదేమో ఇంత, మనం అంటే బేసిక్గా మనం అంటే ఏంటో తెలియలేదు అనే ఒక ఎక్కడో లో పాయింట్ అనిపించింది. దెన్ ఇమ్మీడియట్లీ విత్ ఇన్ 2-3 months ఐ థాట్ నో ప్రాబ్లం, మన పని మనం చేసుకుంటూ వెళ్దాం, మనం మనలా ఉన్నాం, అట్ సమ్ పాయింట్ ఏదో ఒక టైంలో మనం రీచ్ అవుతాం. నాకు వెన్రో భాగ్యం విష్ణు కథలో డైలాగ్ ఉంటుంది, చెడు అనేది ఈజీగా వెళ్ళిపోద్ది, నో ప్రాబ్లం, ఒక చోట ఆగిపోద్ది, కానీ మంచి అలా కాదు, ఒకసారి స్టార్ట్ అయిందంటే ఎప్పటికి ఉంటుంది, మనం మనలా ఉందాం, మన పని మనం చేసుకుందాం, ఏదో ఒక రోజు మనం ఏంటో తెలుస్తుంది కదా, ఆ రోజు ఆడియన్స్ విల్ లవ్ అస్, మన పని అయితే మనం చేసుకుందామని అంతే. సూపర్ సూపర్. ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ, ఇండస్ట్రీలో ఎవరి సపోర్టు లేకుండా మీరు ఈ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత జనాలు ఊహించేసుకొని ఏదో ఒకటి రాసేయటం, దానికి వేరే వాళ్ళు రియాక్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా ఇట్స్ నాట్ ఈజీ. బట్ వాటన్నిటిని కూడా మీరు అధిగమించారు కాబట్టే ఈ రోజున కాలాంటి సక్సెస్లు కానీ రేపొద్దున రాబోతున్నటువంటి దిల్రుబాలు కానీ మనం చూడబోతూ ఉన్నాము. ఓకే, సో మన ఫస్ట్ రౌండ్ ఇంతటితో సమాప్తం. మనం సెకండ్ రౌండ్లోకి వెళ్ళిపోదామా? మన రెండో రౌండ్ వచ్చేసి పానీపూరి పాజ్. Real estate puzzle की perfect solution Reality Box, a platform dedicated to verified listings and end-to-end services. Hassle-free, transparent and stress-free real estate experience kosam visit www.propertybox.co.in. పానీపూరి పాజ్ ఎందుకు అంటే లైఫ్లో అందరం చాలా బిజీగా ఉంటాం, బోల్డ్ అంత స్ట్రెస్ఫుల్ లైఫ్ మనది. వీటిల్లో కాసేపు నవ్వాలంటే కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి, అమ్మో ఇప్పుడు మనకి టైం ఉందా లేదా నవ్వడానికి అని. అలాంటి ఒక పాజ్ని మనం తీసుకుంటున్నాం అనమాట. పానీపూరి పాజ్ మొదలు పెట్టే ముందు ఇంకొక చిన్న గేమ్, ఫేవరెట్ యాక్టర్ గేమ్ ఇది. ఓకే, కసిరెడ్డి తనికెళ్ళ భరణి గారా? తనికెళ్ళ భరణి గారా? సాయి కుమార్ గారా? సాయి కుమార్ గారా? జార్జా? సాయి కుమార్ గారా? మొట్టై రాజేంద్రనా? సాయి కుమార్ గారా? సప్తగిరియా? సాయి కుమార్ గారా? గెటప్ సీనునా? సాయి కుమార్ గారా? మురళీ శర్మ గారా? సాయి కుమార్ గారా? ఆదినా?
సాయి కుమార్ గారా వైవా హర్షానా? సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారా వెన్నెల కిషోరా? సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారా విశ్వక్సేన? సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారా సిద్ధు జొన్నలగడ్డ? సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారా సందీప్ కిషన్? సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారా అడవిశేష? సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారా చిరంజీవి గారా? ఇక్కడ పడింది పాజ్. సాయి కుమార్ గారు. సాయి కుమార్ గారా పవన్ కళ్యాణ్ గారా? కష్టమే ఇంకా, కానీ అంటే అఫ్ కోర్స్ అందరికీ నా ఫేవరెట్ యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు. సాయి కుమార్ గారి పేరు ఎన్నిసార్లు పదే ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ రోజు ఆయన ధర్మ అనే క్యారెక్టర్లో నేను ఏదైతే నమ్మానో ఆయన కానీ నాకు ఆ సపోర్ట్ ఇవ్వకన్నా పోయింటే. ఎందుకంటే నేను ఇంట్రడక్షన్ సీన్లోనే సార్ ఇలా పడుకో అంటే పంచె కొంచెం పైకి లేచి ఉంటుంది సార్, మీరు ఎలా అయితే నిద్రపోతారో ఇలా న్యాచురల్గా తీద్దాం సార్, కొంచెం స్లాంగ్ వేరేలా ఉంటుంది సార్ అని నేను రాసింది చెప్తే నాకు ఇంకా గుర్తు. సాయి కుమార్ గారు ఫస్ట్ డే సెట్లో మనం ఏదో నాతో కొత్తగా అంతా చేయిస్తాను, నేను ఏమైపోతానో నాకు తెలియదు, అయితే మంచి అవుతుంది లేకపోతే నాకు అర్థమైపోతుంది నా ఫ్యూచర్ అంటే, సార్ నన్ను నమ్మండి సార్ అంటే ఫస్ట్ డే షూట్ రోజు ఆయన నన్ను నమ్మి షూట్ అయిపోయేంత వరకు ఏ రోజు అంత సీనియర్ ఆర్టిస్ట్ అప్పటికి నేను ఎవరినో కూడా తెలియదు. నా రెండో సినిమా నేను ఏం చెప్తే చేశాడు. సార్ ఇలా ఫోన్ ఇలా పట్టుకొని ఇలా అనండి సార్ అంటే ఇలా మూతి ఇలా పెట్టుకొని అనేవాడు. ఏ డైలాగ్ ఇలా చెప్పండి సార్ అంటే డైలాగ్ ఇలా చెప్పేవాడు. దట్స్ వై ఎప్పటికీ నాకు ఐ హ్యావ్ ఏ హ్యూజ్ రెస్పెక్ట్ అని సాయి కుమార్ గారు. అంత ట్రస్ట్ చేయడము అంత చిన్న విషయం కాదు. అందుకే ఐ నో దెర్ ఆర్ బిగ్ స్టార్స్ అండ్ బిగ్ పీపుల్, బట్ నాకు ఆ సాయి కుమార్ గారి మీద ఆ లవ్ అండ్ రెస్పెక్ట్, అంటే నా కెరియర్కి నా పర్సనల్ గ్రోత్కి తన దగ్గరుండి హెల్ప్ అయ్యాడు కాబట్టి మై రెస్పెక్ట్ టువర్డ్స్ హిమ్. సూపర్ అండి. వి రెస్పెక్ట్ యూ ఆల్సో సో మచ్. ఎందుకంటే ఒక మనిషి సహాయం చేసిన దాన్ని మనం జీవితాంతం మర్చిపోకూడదు అంటారు. అది మీరు మర్చిపోలేదు కాబట్టే ఈ రోజున నేను ఎన్ని రకాలుగా అడిగినా సరే మీరు అదే పేరు చెప్తూ ఉన్నారు. ఇది కాఫీ బైట్ లాగానే అయ్యింది మనకి. బట్ ఐ నో దట్ మీకు ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు చాలా ఇష్టం, చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అని. కానీ ఇక్కడ మీకు ముడిపడి ఉంది సాయి కుమార్ గారితో, ఆయనతో మీకు ఉండేటువంటి ఆ అనుబంధం ఏదైతే ఫస్ట్ ఆయన లేకపోతే మేబీ కిరణ్ అబ్బవరం సినిమా మనకి అంత గ్రాండియర్ ఉండుండేది కాదేమో ఆయన లేకపోయి ఉండుంటే, ఆయన అలా పర్ఫామ్ చేయకుండా ఉండుంటే. సో వి డెఫినెట్లీ రెస్పెక్ట్ వాట్ ఎవర్ యూ సెడ్. సూపర్. ఓకే, సో ఇప్పుడు మనం పానీపూరి పాజ్ గేమ్ ఆడదాం. ఈ పానీపూరి పాజ్లో ఏంటంటే కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఇది బజర్ రౌండ్ లాంటిది. ఎవరైతే ఫస్ట్ పి అని ఊదుతారో వాళ్ళు ఇందులో వచ్చేటువంటి సినిమా పేరు చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఓకేనా? డన్ డన్. బజర్ పనిచేస్తుందా లేదా చూసా. రెండు కలిపితే త్రిబుల్ ఆర్. అదే కదా వాటర్ ఫైర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ చూద్దాము, నాకు తెలియదు. త్రిబుల్ ఆర్. రైట్ ఆన్సర్. ఓకే, సో మీకు 1 పాయింట్ వచ్చింది. సూపర్. నెక్స్ట్. మీ మీద గెలవడం అంటే మా విషయం కాదు, మామూలు విషయం కాదు మనకేమో అసలు. అసలు ఫ్యామిలీ స్టారా? అంటే మీరు ఏం చెప్పారు, మీకు అర్థం అవుతుంది. మీరు ఐరనే వంచాలా ఏంటి? అయ్యో, ఆ మీనింగ్ చెప్పి. రైట్ ఆన్సర్ చూద్దాం. నేను జస్ట్ వైల్డ్ గెస్. రెండు కలిపితే మూవీయా? చేస్తున్నారు, ముద్దు పెట్టుకున్నారు, వంట చేసుకుంటున్నారు, గుసగుసలు, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. కరెక్ట్. అయితే అదే ఏంటి రైట్ ఆన్సర్ చూద్దాం. రైట్, వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సుమా. వెల్ ప్లేడ్. పర్వాలేదు, ఇన్ని సంవత్సరాల నీ జ్ఞానం నీకు ఉపయోగపడుతుంది. ఆ దేవరా. చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటో. వావ్, 2-2. ఇద్దరికి 2 పాయింట్స్ వచ్చాయి పానీపూరి పాజ్ లో. గేమ్ చేంజర్. అది హెలికాప్టర్ దిగుతారు. ఓకే అన్న, ఆయన ఇట్లా కత్తి కూడా ఉంటది కదా అనుకుంటున్నా. దాని అదే కన్ఫర్మ్. అది నాకు కత్తిలా అనిపించలేదు కొంచెం. ఆన్సర్ అదే రైట్ ఆన్సర్. డాలస్ లో చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉపయోగపడింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్. కొవ్వొత్తా? అదే ఏంటది? ఖుషి.
ఎన్ని సినిమాలైనా వాడచ్చు కదా, ఆ సినిమాలైనా ప్రత్యేకమైన. ఓహో ఖుషి. ఓకే చూద్దాము. రైట్ ఆన్సర్. సో అలా ఓవరాల్గా నాకు 3 పాయింట్స్ వచ్చాయి, మీకు 3 పాయింట్స్ వచ్చాయి. పానీపూరికి 6 ఉంటాయి కాబట్టి 3-3 టై అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఇంకొక రౌండ్ ఆడదాం. సో ఇప్పుడు ఈ షార్ట్స్ పెట్టారు కదా, వీటి కింద రాశారనమాట. ఒకవేళ ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే షార్ట్ తాగేయాలి, చెప్పకూడదు అనుకుంటే తాగేయాలి. ఓకేనా? నాకు కూడా పెట్టారు, ఇది కూడా నాకు తెలియదు, మా టీమే పెట్టేశారు. మీరు క్వశ్చన్ నేను క్వశ్చన్ మీరు క్వశ్చన్. సూపర్. ఇది ఏదో ఉప్పు నీళ్ళు అంట. మీ అకౌంట్లో బ్యాలెన్స్ చూపించాలి. మీకేముందో చూడండి. మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూస్తే ఏదైనా చెప్పేద్దాం అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో మూవీ ఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారితో మూవీ? అబ్బో, కాంప్లికేటెడ్ క్వశ్చన్ తెలుసా? తాగేసేయడం బెటర్, ఉప్పు నీళ్ళు బెటర్. ఉప్పు నీళ్ళు నిజంగా బెటర్ దీంట్లో. కానీ మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూస్తేనే భయంగా ఉంది. వాట్స్ యువర్ రీసెంట్ ఆర్గ్యుమెంట్ విత్ యువర్ హస్బెండ్? తనకి ఈ మధ్య కొంచెము రియల్ డాక్యుమెంటరీస్ చూడడం బాగా నచ్చుతుంది అనమాట. అవి కూడా మర్డర్ మిస్టరీస్. అవి నైట్ 10 o'clockకి 10:30కి చూస్తూ ఉంటాడు. ఆ టైంలో చూస్తున్నప్పుడు నేను ఎలా పడుకోవాలి? అదే ఇలాంటివి దయచేసి చూడొద్దు ఈ టైంలో అనే ఆర్గ్యుమెంట్ నడిచింది నాకు. అది ఇప్పుడు చూస్తున్నారా లేదా మొత్తానికి? అయినా చూస్తున్నాడు, కానీ నేను 10 o'clock కల్లా ఆపుతున్నాను. ఇంటికి నేను తొందరగా రీచ్ అవుతాయి. ప్రెజెంట్ మీ రెమ్యునరేషన్ ఎంత? ఆబ్వియస్లీ చెప్పకూడదు కాబట్టి తాగాలి. పానీపూరి. నేను బతికిపోయాను, నేను చెప్పేసా. ఒక ఆడియో లాంచ్కి మీ రెమ్యునరేషన్ ఎంత? సచ్చినోళ్ళారా. అమ్మ వంట ఆర్ వైఫ్ వంట? ఆబ్వియస్లీ అమ్మ వంట. ఎనీ టైం. అందులోనూ అమ్మని చాలా సంవత్సరాలు మిస్ అయ్యారు కాబట్టి అమ్మ ఎప్పుడైతే తిరిగి వచ్చిందో అప్పటి నుంచి ఇంకా అమ్మ వంటే కదా. అంతే తానే. మీ కిడ్స్ ఇద్దరిలో ఎవరంటే మీకు చాలా ఇష్టం? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా మీరు? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారా? రెండు కళ్ళు. మీ రీసెంట్ బ్రౌజింగ్ హిస్టరీ చూపించాలి. నా పేరే కొట్టింటే కిరణ్ అబ్బవరం రీసెంట్ ఇంటర్వ్యూ అని ఏం పెట్టారు అని అది కొట్టి. అవును, అంతే. కాబట్టి చూపిస్తారా? చూపించేస్తాం దాంట్లో. అదే చేంజ్ చేస్తున్నారు. అసలు చేయలేక అలా ఏం చేయండి. అందుకే హిస్టరీ డిలీట్ కొట్టాలి. ఇదిగోండి, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఫైల్ వచ్చింటే అదే ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చినటువంటి ఫైల్ అంతే. ఇదే లాస్టా? అదే లేకపోతే మీరు మాకు చెప్పారా? ఇప్పటికే. దీంతో మన పానీపూరి బాస్ రౌండ్ పూర్తయిపోయింది. సూపర్. తెనాలి డబుల్ హార్స్ TDH వారి చాట్ షో పవర్డ్ బై ప్రాపర్టీ బాక్స్ లో మన నెక్స్ట్ రౌండ్ వడాపావ్ వైరల్. వడాపావ్ వైరల్లో మనం మొదలు పెట్టే ముందు నేను మిమ్మల్ని మొదలుపెట్టే ముందు భయపడాలి కొంచెం. నేను మిమ్మల్ని వైరల్ చేసిన వీడియో చూద్దామా? ఓకే, లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. ఈ రోజు మనకి ఇక్కడికి స్పెషల్ గెస్ట్ గా వచ్చేసినటువంటి మన ఇండస్ట్రీకి పెద్ద వరం కిరణ్ అబ్బవరం గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. ఎక్కడికి వెళ్ళినా అదే, మా ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అబ్బవరం ఇండస్ట్రీకి వరం అంటుంటే నాకు ఏదో అక్క మామూలుగా అంటే ఒక రైమింగ్ కి బాగుంది. బట్ అలాగే ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత కూడా నాకేమనిపిస్తుంది అంటే నిజంగానే పెద్ద వరం దట్ యూ కుడ్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ది ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్. అది మీ అమ్మగారి బ్లెస్సింగ్స్ చాలా ఎక్కువగా ఉంది. మీ అమ్మగారి లాగా చాలా మంది అమ్మలు దుబాయ్, కువైట్ అలా వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వర్క్ చేసేది వాళ్ళ పిల్లల కోసమే, వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుండాలని. సో వాళ్ళందరి తల్లులు కూడా సంతోషిస్తారు ఇది చూసి, ఇలా ఒక అబ్బాయి ఇంత సక్సెస్ సాధించాడు అని. మీ అమ్మగారు మాత్రమే కాదు, వాళ్ళందరూ సంతోషిస్తారు. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు వడాపావ్ వైరల్లో మన ఫస్ట్ క్లిప్ మనం చూసే ముందు మీరు కూడా ఏంటి ఈ మధ్య అనిల్ రావిపూడి గారు లాగా కథ గెస్ట్ చేస్తే మీకు గిఫ్ట్ ఇస్తామని ఇప్పుడు బైక్ కూడా ఏదో ఇవ్వబోతున్నారు? బైక్ అది గిఫ్ట్ ఇస్తున్నాం, బట్ నేను SR నుంచే చేసాను.
అవునా? నేను రాజావారి రాణి గారి నుంచి నా ప్రమోషన్ స్ట్రాటజీ ఎప్పుడు కొంచెం కొత్తగానే ట్రై చేసాను. అప్పుడు ఎస్ఆర్ కళ్యాణ్ అంటే అప్పుడు మెట్రోకి వెళ్ళిపోయాను. మెట్రోకి వెళ్ళి అందరికి ప్యాంప్లెట్ పంచడానికి ఆటోలో వెళ్ళే ఉన్నాను. ఇలా క్రియేటివ్స్ అనేది నేను ముందు నుంచే చేసేవాను. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చాను. లాస్ట్ 3-4 ఫిల్మ్స్కి క్రియేటివ్స్ ఏం చేయలేదు. మళ్ళీ ఈ సినిమాకి చేశాను. దిల్రుబాకి ఇప్పుడు బైక్ ఇవ్వబోతున్నారు, ఎవరైనా చెప్పారా కదా? కథ ఇక చూడాలి, మా వాళ్ళు ఇద్దరిని పెట్టాను దాని మీద చూడడానికి. బేసిక్గా ఏం జరిగిందంటే మా ఆఫీస్లో దానికోసం గొడవ పడుతున్నారు. ప్రొడక్షన్ టీము, డైరెక్షన్ టీము, మా టీం. బైక్ చాలా బాగా చేశాడు సుధీర్, బైక్ చాలా బాగుంటుంది, ఇది సినిమా అయిపోగానే బైక్ మాకు కావాలి అని గొడవ పడుతున్నారు అందరూ. దెన్ అప్పుడు మాకు ఐడియా వచ్చింది, సర్లే వీళ్ళు గొడవ పడడం ఎందుకు, ఎవరెవరికి ఇచ్చేస్తే పోతుంది కదా జెన్యూన్గా అని. అందుకని అప్పుడు నాకు చిన్న, ఎప్పుడు మీరు గమనించండి, మనం ఏదైనా టీజర్ రిలీజ్ చేసినా మీమ్స్ ఎలాగో చేస్తూ ఉంటారు, ఇది అయిండొచ్చాము అని గెస్ కొడుతున్నారు. పాపం అంత క్రియేటివ్ మైండ్స్కి ఏదో ఒకటి ఇస్తే పోతుంది కదా, ఇద్దామని చెప్పి. నాకు ఎందుకో ఏమనిపిస్తుంది అంటే మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళే ఎవరికైనా చెప్పేసి కథ వాళ్ళే పంపించేసేలా ఉన్నారు. అలాంటి వాటిలో మేము చాలా క్లియర్గా ఉన్నాం. ఎవరైతే కథ 100% కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి ఇవ్వం, ఎందుకంటే వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్రెండే అయి ఉంటారు. హానెస్ట్లీ ఎవరికైనా ఇప్పుడు అందరూ ట్రై చేస్తున్నారు, మా ఫ్యామిలీ నుంచి కూడా. ఇప్పుడు అది రావాలంటే మేము ఏం చేయాలి బైక్ అని అడుగుతున్నారు అందరూ. ఖచ్చితంగా మీకైతే రాదులేండి అదని. ఎవరో జెన్యున్గా ఎవరు గెలుచుకుంటారో చూద్దాం. నేను కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. సరే, అయితే మనం ఇప్పుడు ఫస్ట్ ఫోటో చూద్దాము. వడాపావ్ వైరల్లో రహస్యతో ఈ రహస్య ప్రేమాయణం అసలు ఎలా స్టార్ట్ అయ్యింది? ఆ లిరిక్ రాజావారు రాణి గారు ఏదో రోజు ఒకటవుతారు ఊరు వాడ అన్నది ఫస్ట్ మన శనపాటి భరద్వాజ్ రాశారు లిరిక్. అది అంటే ఫస్ట్ షూట్లో జరిగినప్పుడే మ్యాజిక్ అది, ఇప్పటికీ అది మర్చిపోలేను. మామూలుగా ఇంటర్మీడియట్లో కానీ ఎప్పుడన్నా ఎవరన్నా అంటే ఇలా లవ్ అట్ ఫస్ట్ సైట్ అనేది ఉంటుంది అంటే తిట్టుకునేవాను, అంటే పూర ఎదవసోదంతా చెప్పొద్దని. రాజావారి రాణి గారు ఫస్ట్ డే మా ఇద్దరి కాంబినేషన్లో ఫస్ట్ షాట్ జరుగుతుందన్నమాట. అప్పుడే దట్ ఐ కాంటాక్ట్ షాట్ ఉండే, ఇద్దరం ఒకరినొకరిని చూసుకోవడం. వీ ఫెల్ట్ సమ్ మ్యాజిక్ టుగెదర్ అట్ ఏ టైమ్. దెన్ ఫాలోడ్ బై ఫ్రెండ్షిప్, ఫాలోడ్ బై లవ్, అలా ఫాలోడ్ బై మ్యారేజ్. సూపర్. మీ సపోర్టింగ్ సిస్టమ్కి మీరు ఇప్పుడు సపోర్టింగ్గా ఉండాల్సినటువంటి టైము మరి ఎలా ఉంది ఈ ఫేజ్ ఆఫ్ లైఫ్? షూటింగ్స్ అలాగే మీ వైఫ్ని చూసుకోవడము, టైం స్పెండ్ చేయగలుగుతున్నారా? టైం స్పెండ్ కొంచెం కష్టంగానే ఉంది అక్క. అది అంటే ఈ సిచ్యువేషన్ అన్నది అన్ఎక్స్పెక్టెడ్ ఉండే కొంచెం. ఇంకా రిలీజ్కి 25 days ముందు తెలిసిందనమాట ఇలా. పైగా కాలో మెయిన్ ఎలిమెంటే అది కదా, మెయిన్ ఎలిమెంట్ అది. కాకి 25 days ముందో ఆర్ 1 month ముందో తెలిసింది మొత్తం ఇలా అయిందని. నాకేం అర్థం కాలే ఒకసారిగా. అంటే కొంచెం సిచ్యువేషన్ టఫ్, ఈ సినిమా ఎలా అయినా ఆడాలి, కొట్టాలి. ఓ పక్క అన్ని పరిస్థితులన్నీ ఏవో కింద మీద పడుతున్నాను, అప్పుడే పెళ్లి చేసుకున్నాను. సడన్గా ఇదేం జరిగేసరికి ఏంట్రా అన్నది అర్థం కావట్లేదు. నాకు హాస్పిటల్కి వెళ్ళి తనకు చూపించాం, ఇలా చూపిస్తారు కదా ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు. తనేమో ఒక 3 months ఎక్కడికి కదలకూడదు ఏంటి అని. సో మొత్తం బ్యాక్ ఎండ్ తనే చూసుకుంటుంది, అకౌంట్స్ కానీ ఇలా ఇవన్నీ తను టీమ్ని మేనేజ్ చేయడం కానీ తను చూసుకుంటుంది. నాకేమో భయము, టెన్షన్, ఎక్కడికి రావద్దు, ఇంట్లో ఉండని. తను అసలు 1 minute కూర్చునేది కాదు. ఎప్పుడు తను నాతో పాటు మార్నింగ్ ఆఫీస్కి వచ్చేసి అది ఇది కొంచెం అన్నది అలా ఉండే ఇద్దరికి వెరీ క్రూషియల్. ఎలా అవుతుంది ఏంటి అని మొత్తం ముందు అంతా తనే ఉండి చూసుకునేది. అయిపోయిన తర్వాత కంప్లీట్లీ అందుకే తన కోసమే. మామూలుగా అయితే నేను ఈ పాటికి ఇంకొక సినిమా వెళ్ళిపోయి షూటింగ్ చేసేస్తాను. కొంచెం లేదు తనకి టైం ఇద్దాము, కూర్చుందాము అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద టైం తనతో ఉండడానికి ట్రై చేస్తున్నా అనుకుంటున్నా. బట్ తనేమో లేనంటుంది, నేనేమో అనుకుంటున్నా. కానీ తను ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఈ సినిమా 3 reasons కోసం చూడాలి అని చెప్పి, ఒకటి మా ఆయన కోసం చూడాలని చెప్పడం అనేది చాలా హార్ట్ టచింగ్గా ఉండింది అనమాట. వెరీ క్యూట్. అండ్ మీ పేరు ఇలాగే హ్యాపీగా చాలా బాగుండాలని, హెల్దీ బేబీ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు స్టేజ్ పైన హీరోయిన్ పక్కన డాన్స్ చేయవు? చేస్తాను కానీ ఫ్రెండ్స్ పక్కన చేస్తాను అని. అవునా? అంటే ఇప్పుడు ఏదైనా నన్ను ఇంటర్వ్యూస్లో కావచ్చు, లేకపోతే స్టేజ్ మీద ఇలా బాగా ఆ సిగ్గు బిడియం అన్నీ వచ్చేస్తాయి. ఎందుకు అంత ఈజీ అవ్వదు, ఆ టైంలో అవ్వదు. కొంచెం ఊర్లోనో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, లేకపోతే షూటింగ్లో కెమెరా ముందు అయితే ఫ్రీ అయిపోతాను. లేకపోతే కొంచెం చాలా రిజర్వ్డ్ పర్సన్ అనమాట. అలా కొంచెం స్టేజ్ పైన వేయమన్నా నేను మర్చిపోతాను. అసలు నా పాట, నా స్టెప్ నన్ను ఏమన్నా వేయలేను నేను.
అంత అంత రిజర్వ్డ్ అయిపోతున్నాం. కానీ మళ్ళీ ఇంకొక పర్ఫార్మెన్స్ ఉంది, అదేంటమ్మా? ఏంటి పర్ఫార్మెన్స్? సో బేసికలీ మనకి స్టేజ్ ఉండకూడదు అనమాట. అంటే స్టేజ్ ఉంటే స్టేజ్ ఫియర్ వస్తుంది, కింద ఉంటే పర్వాలేదు. కింద ఫ్రెండ్స్తో అలా చిల్ అయితే హ్యాపీ. కాలేజ్ డేస్లో అంతా బాగానే చేసేవాళ్ళ డాన్స్? స్టేజ్ మీద కాదు, కింద చేసేవాళ్ళం. అప్పుడు కూడా కిందేనా? అంటే స్టేజ్ మీద ఇంకెవరైనా చేస్తుంటే మీరు కింద చేసేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం. భయపడిపోయాను నేను ఆ రోజు. ఏదో మా ఊర్లో మేము బండి కట్టాను, మా సైడ్ తిరునాళ్ళు బండి కడతారు. 20 సంవత్సరాల నుంచి మొక్కునింది ఎక్కడో. నేను ఆంజనేయ స్వామికి ఎస్ఆర్ కళ్యాణ మండపం ఓపెనింగ్ రోజు నేను 101 టెంకాయ కొట్టి మొక్కున్నా, ఈ సినిమా హిట్ అయితే నేను బండి కడతాను అని. అది ఎందుకో మొక్కు తీర్చలా నేను. ఒకసారి అన్న కలవడం, ఇంకొకేరు అవ్వలేదు. నాకు అర్థమవుతుంది ఎక్కడో ఏదో మిస్ అవుతుంది, మొక్కు ఏమన్నా తీర్చలేదేమో అని. ఎలా అయినా సరే ఈసారి కట్టాలి అని చెప్పి బండి కట్టాలని ఇంకా కా మూవీ రిలీజ్ 3 నెలల ముందు బండి కట్టాను అనమాట. బండి కట్టి చాందిని బండి కట్టి ఇంకా ఫ్రెండ్స్ అందరం వెళ్తున్నాం. అది ఎలా అంటే ఒక 7 కిలోమీటర్లు బండి పొలాల మధ్యలో నుంచి వెళ్తూ ఉంటుంది. మూన్ లైట్ అంతా చాలా బాగుంటుంది, అంతా డెకరేషన్, డ్యాన్స్ ఇదంతా. ఎందుకో హార్ట్ఫుల్గా ఎగిరేసాం. ఎవరో రికార్డ్ చేశారు, అది బయటకు వచ్చింది. నాకు కంగారు పట్టుకుంటుంది, అరే ఇలా డ్యాన్స్ చేసాం, ఇది బయటకు వస్తే ఏమంటారు అంటే కొంచెం ఇదేంటి మరి ఇంత ఇలా చేసేసాడు ఏంటి అనుకుంటారేమో అని. దెన్ ఫైన్ మళ్ళీ తిరిగి చూస్తే ఎక్కడ చూసినా అదే అందరూ అదే. ఓకే, హ్యాపీ. కా మూవీ నచ్చకపోతే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను అన్నారు కదా, ఒకవేళ రిజల్ట్ వేరేలాగా ఉండుంటే పరిస్థితి ఏంటి అని ఎప్పుడు ఆలోచించలేదా? అంత కాన్ఫిడెన్స్ ఎలా వచ్చేసింది? నిజంగానే రిజల్ట్ వేరేలా వచ్చిందంటే కొంచెం ఆ డిసిషన్ తీసుకునే ఉన్నాయి. అవునా? ఆ పరిస్థితి ఎలా ఏర్పడిందంటాక బిగినింగ్ నేను వచ్చినప్పుడు నేను ఒక నమ్మకంతో వచ్చా. నాకున్న సినిమా టేస్టు, నేను ఇలాంటి సినిమాలు తీయగలను. అందుకే రాజావారి రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం అంతా వర్కౌట్ అయింది. తర్వాత వినరో భాగ్యం విష్ణు కథ నేను సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్, అది అంత వర్కౌట్ అవుతుంది. రిమైనింగ్ ఎక్కడో ఏదో మిస్ కొడుతున్నాం. అందరం హార్డ్ వర్క్ చేస్తున్నాం, అందరూ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ సపోర్ట్ చేస్తున్నారు, మిస్ అవుతుంది. నాకు అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇంకా నేను బ్రేక్ తీసుకున్నా. ఇది కాదు, నేను నమ్మింది ఒకటి మళ్ళీ చేద్దాం కంప్లీట్గా అని చెప్పి ఈ కథను నమ్మాను. ఈ కథను నమ్మి దీని మీద కంప్లీట్లీ 1 year అంతా టైం స్పెండ్ చేసి మళ్ళీ నా ఫస్ట్ సినిమా ఎలా అయితే రాజావారి రాణి గారు చేసుకున్నానో, నా నమ్మకం మీద ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకున్నా ఎవ్రీథింగ్ ప్రమోషన్ దగ్గర నుంచి అన్నీ కేర్ఫుల్గా జాగ్రత్తగా తీసుకుందామని కూర్చున్నాను. ఆ లాస్ట్ 1 week చాలా టఫ్ టాస్క్ అయిపోయింది. మీకు తెలియదే ముందు ఇంకా రిలీజ్ అప్పుడు ఇటు సైడ్ ఒక పక్క లక్కీ భాస్కర్, అది హై బడ్జెట్ ఫిలిం, ఇది 100 కోట్ల సినిమా అమరను, వీటన్నిటి మీద వస్తున్నాము వద్దు అని. నేనేమో మొండి బాగా ఆ విషయంలో చాలా మొండి ఒకటి ఫిక్స్ అయ్యానంటే ఇంకా ఏమో వినను, ఇంకా ఏదన్నా లేదు వెళ్ళాలి అని వెళ్దామని ఫిక్స్ అయిపోయినా ఆ టైంలో ఇంకా అందరూ వద్దు అయిపోయింది అంటే దెన్ నాకు నేను చెప్పుకున్నది అదొకటి, ఇది కానీ నిజంగా నా నమ్మకం నిజం కాకపోతే ఇంకెందుకు వేస్ట్, ఇంత నమ్ముతున్నాను కదా నేను, హిట్ అయితే ఎంత కలెక్షన్లు ఇవి నా సెకండరీ, నా నమ్మకం నిజమవుతుందా లేదా అన్నది క్వశ్చన్. అందుకే ఆ స్టేట్మెంట్ పాస్ చేశాను. అంత కాన్ఫిడెంట్ అయింది, చాలా గట్టిగా అయింది. అండ్ ఆ తర్వాతవి కూడా అలాగే అవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రజెంట్ ఒక హీరోకి ఉండాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? లైక్ ఒక సినిమా పట్ల వాట్ డూ యూ థింక్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ హీరో? నాకు తెలిసి షూట్కి టైంకి వెళ్ళి ఏ ఇబ్బంది పెట్టుకున్నా, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు, ఒక సినిమా అవ్వడానికి ఒక రోజు అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, మన వల్ల ఇబ్బంది పడకున్నా ఆన్ టైం మనం షూట్లో ఉండి ఆ షూట్ ప్యాకప్ అయ్యేంతవరకు మనం అక్కడ ఉండి ఏదో పర్సనల్ వర్క్స్ ఉన్నాయని చెప్పి మాటికంటే వెళ్ళిపోకన్నా ఆడుంటే అంతకు మించి బెస్ట్ రెస్పాన్సిబిలిటీ. రిమైనింగ్ అన్నది మన వర్క్, మన టాలెంట్ ఇవన్నీ అన్నది సెకండరీ థింగ్, బట్ దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ. అది ఉంటే రిమైనింగ్ అన్నీ వస్తుంటాయని నేను ఫీల్ అవుతాను. ఓకే, సో మిమ్మల్ని మీరు 10 ఏళ్ల తర్వాత 10 years ఫ్రమ్ నౌ హౌ డూ యూ విజువలైజ్ యువర్ సెల్ఫ్ అని అడిగితే దానికి ఏమైనా ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్ ఉందా? ఖచ్చితంగా కిరణబ్బవరం సినిమా అనేది ఒకటి వస్తుంది అంటే చాలా గట్టిగా నన్ను ఇష్టపడేవాళ్ళు, నా ఫ్యాన్స్ అనుకోండి, లేకపోతే నా వెల్ విషర్స్ అనుకోండి, వాళ్ళందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ నా ఏ సినిమా వచ్చినా గట్టిగా సెలబ్రేషన్స్ ఉంటూ ఇంటిల్లపాది అందరూ ఆ ఫ్రైడే కిరణబ్బవరం సినిమా ఉందంటే అరే ఈ సినిమా ఖచ్చితంగా వెళ్దాం, మనల్ని ఎంటర్టైన్ చేస్తారని చెప్పి ఫ్యామిలీస్ కదిలి థియేటర్కి వస్తారు. సూపర్. సో 10 years ఫ్రమ్ నౌ కూడా మనము
ఫిక్స్ చేసేసాము, మేనిఫెస్ట్ చేసేసాము, యూనివర్స్కి పంపించేసాము. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. ఈరోజు బోలెడన్ని విషయాలు మీ లైఫ్కి సంబంధించి అలాగే మీ వైఫ్కి సంబంధించి అన్నీ మాట్లాడారు, గేమ్స్ కూడా ఆడారు. బట్ వెళ్లే ముందు దిల్రుబా సినిమా నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వాట్ కెన్ పీపుల్ ఎక్స్పెక్ట్ అవుట్ ఆఫ్ దిల్రుబా? దిల్రుబాలో ఒక చిన్న ఎమోషన్ చెప్తున్నాము. మన నిజ జీవితంలో ఎవ్రీడే తెలుసో తెలియకో సారీ థ్యాంక్స్ అనే పదాలని ఒక 20-30 సార్లు వాడేస్తున్నాం. అవును. ఆ పదాలకి వాల్యూ లేకనే చేసాం. అయితే ఆ పదాల వల్ల వేరే వాళ్ళని మోసం చేస్తున్నాం, లేకపోతే మనం మోసపోతున్నాం. అది ఆ పదాలకి వాల్యూ ఇద్దాము ఇక నుంచి అయినా అనే ఒక క్యారెక్టర్ అది బిలీవ్ చేస్తుంది వాళ్ళ లైఫ్లో జరిగిన ఒక సంఘటన వల్ల. ఆ ఎమోషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి, ఈ ప్రజెంట్ సినారియోలో ప్రజెంట్ జనరేషన్లో ఒకరితో బ్రేకప్ అయిపోయిన తర్వాత వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే మనం శత్రువుల్లా చూస్తున్నాం. ఈ సినిమా కథ ఏంటంటే, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తాను, ఆ అమ్మాయి సోకాళ్ళు కొన్ని నచ్చకపోవడం వల్ల వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది. సరైనసి నా జీవితం కొనసాగుతుంటే ఇంకొక అమ్మాయి నా లైఫ్లోకి వస్తుంది. ఈ అమ్మాయితో నాకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రాబ్లం వచ్చిందని నా ఎక్స్కి తెలిసి నా ఎక్స్ వచ్చి ఇప్పుడు నా ప్రజెంట్ లవ్ని కలుపుతుంది. అది ఎలా అన్నది కథ. సో ఎక్స్ లవర్ వచ్చి మన ప్రజెంట్ లవ్ని కలిపితే ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కథ మొత్తం ఎందుకు చెప్పేస్తున్నానంటే, దిస్ ఈజ్ వాట్ దిల్రుబా. మీరు సినిమాల్లోకి వచ్చి ఆ మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ వెరీ ఇంటెన్స్ రోల్. నన్ను ఎప్పుడు చూడని విధంగా చూస్తారు. గ్రేట్. అసలు అంటే ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రకంగా మీ స్పీచెస్ వైరల్ అయ్యాయి. ఇది సినిమా రిలీజ్ కన్నా ముందే సినిమా కథని ఆల్మోస్ట్ మీరు బయటకు చెప్పేశారు. అంటే కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఆ సినిమా నడిపించినటువంటి విధానం జనాల్ని కూర్చోబెడుతుంది అని. అంతే. నేను దిల్రుబా ఎక్కడ కనిపించినా నేను ఈవెన్ మా డైరెక్టర్ గారికి వద్దని నేను చెప్పేస్తాను. దిల్రుబా ఈజ్ ఆల్ అబౌట్ ఇదే. వచ్చి మీరు ఎక్స్పీరియన్స్ చేయండి, మూమెంట్స్ని ఎంజాయ్ చేయండి. చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉంటాయి, మ్యూజికల్ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది. విల్ హ్యావ్ ఏ ఫన్ రైడ్. ఒక 2.5 hours హ్యాపీగా నేను నా టికెట్ వేస్ట్ అవ్వలేదురా అనే ఫీలింగ్ అయితే నేను ఖచ్చితంగా కలిగిస్తాను. కాదు, మీకు పొలిటికల్ ఎవరో బినామీ ఉంది అని ఒక వైరల్ అయింది కదా అప్పుడు ఆ మధ్యలో మీమ్స్. ఒకవేళ నిజంగానే అలా బినామీ ఉండాలి అని ఊరికే అనుకుంటే ఎవరైతే బాగుంటుంది? ఎవరికి బినామీ అయితే బాగుంటుంది? పొలిటికల్ నేను ఎవరికి బినామీ ఉండరు. ఐ షుడ్ బి ద మెయిన్ పర్సన్. సూపర్ సూపర్. కిరణ్, ప్రాపర్టీ బాక్స్ వారు అందిస్తున్నటువంటి ఒక గిఫ్ట్ హ్యాంపరు. థ్యాంక్ యూ సో మచ్. ప్రాపర్టీస్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు? హైదరాబాద్లో ఏమైనా ప్రాపర్టీలు కొనడం చూడడం అంతా తనే. నేను అసలు ఇన్వాల్వ్ అవ్వలేంటి మొత్తం తనే. షీల్ టేక్ కేర్. ఎప్పుడైనా మా తాతగారి ఆస్తి అమ్మకుండా ఉండుంటే బాగుండేది, ఇది ఉంటే దీని ధర బాగా పెరిగింది, అలాంటివి ఏమైనా ఎప్పుడైనా అనిపించిందా? అవి ఎప్పుడు అనిపిస్తాయి. ఒకప్పుడు 100 eకరాలు అంట, ఇప్పుడు 40కి వచ్చాయి. కరెక్ట్. తాతలంటే అంతేగా, వాళ్ళు అలా పోగొట్టాలి, మనకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి, మళ్ళీ తిరిగి సంపాదించాలి. ఓకే. హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఈ ఏరియాలో ఇల్లు ఉంటే బాగుండేది అని ఏమైనా అనిపించిందా? హైదరాబాద్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ మాదాపూర్లో ఉండేవాడిని. ఫస్ట్ ఇక్కడే దిగాను, మాదాపూర్లోనే. ఇల్లు ఉండాలి అన్నది అసలు అంత కోరిక ఏం లేదు అప్పుడు. ఫస్ట్ స్క్రీన్ మీద కనిపిద్దాం. ఇప్పుడు హైదరాబాద్లో ఇల్లు కొనాలంటే చిన్న విషయం కాదు. ముందు మనల్ని మనం సగం కోల్పోయి, సరేలే ఇంకేదో జీవితం ఏదో ఇంకా అడుక్కు వచ్చేస్తుంది అన్నప్పుడు ఒక ఇల్లు కట్టుకోవడం బెటర్. చాలా బాగా చెప్పారు బాబు. కరెక్ట్. కానీ ప్రాపర్గా మనం కనుక దాన్ని ప్లాన్ చేసుకున్నట్టయితే మేబీ వీ కెన్ ఇన్వెస్ట్. అదే. అలాగే తెనాలి HHH TDH వారి గిఫ్ట్ హ్యాంపర్ కూడా మీకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. తప్పకుండా వెళ్ళి మేము దిల్రుబా సినిమాని చూస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మా చార్ట్ షోకి వచ్చినందుకు, మమ్మల్ని ఎంటర్టైన్ చేసినందుకు. విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండ్ ఆల్సో విషింగ్ యూ అ వెరీ హెల్దీ హ్యాపీ బేబీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.